హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివనాచారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే త్వరలో మన వెబ్ సిరీస్ అయితే రాబోతుంది అనమాట. సో వెబ్ సిరీస్ టైటిల్ ఏందో తెలుసు కదా, టైటిల్ చూసే ఉంటారు మీరు, thumbnail అందరు. ఎస్, అబ్సల్యూట్లీ యూర్ రైట్, శివగాడి అమెరికా యాత్ర. సో ఈ వీడియో చూసిన అందరికి ఒకటి ధమాక్లో ఒకటి తగులుతుంది. కొందరికి ఇది వెబ్ సిరీస్ అర్థం కాదు, ఇంకొకటి శివబాయ్ అమెరికాకు పోతున్నా, ఇది అమెరికా వ్లాగ్ తీసి అమెరికా యాత్ర అని పెడుతున్నా అని కూడా ఒకటి మీకు ధమాక్లో రావచ్చు. సో గుడ్, నేను మీకు చెప్పబోతున్నా ఏంటంటే అమెరికాకి అయితే నేను పోతలేను. సో మీకు ఏంటంటే ఇది ఒక వెబ్ సిరీస్ నేను తీయబోతున్నా అనమాట. ఇవి ఒక 5 ఎపిసోడ్స్ గా నేను ఈ వెబ్ సిరీస్ అయితే తీస్తున్నా. ఈ 5 ఎపిసోడ్స్ ఎట్లుంటాయి అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, 4 లేదా 5 పార్ట్స్ అయితే కంపల్సరీ నేను చేస్తా. సో ఈ వెబ్ సిరీస్ తీయడానికి కారణం ఏంటంటే గివ్ అప్ ఇవ్వాలని అంటారు కదా. సో గివ్ అప్ అయితే నేను ఇద్దామని అనుకుంటున్నా. 100% నేనైతే గివ్ అప్ ఇచ్చేసా. ఎందుకు అంటే అబ్సల్యూట్లీ ఒక మనిషికి ఆపద వచ్చినప్పుడు తెలుస్తుంది కష్టం విలువ ఏంది అనేది. సో ఇప్పటి వరకు అయితే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా అయితే గివ్ అప్ ఇచ్చుకుంటూనే పోయినా. ఎవ్వరికి అయ్యకు భయపడలే, మనం పోతూనే ఉన్నాం గివ్ అప్ ఇవ్వకుండా. లాస్ట్ ఇయర్ నా ఛానల్ మానిటైజేషన్ కావడానికి ఓన్లీ 100 వాచ్ అవర్స్ పెండింగ్ ఉండే. 4000 వాచ్ అవర్స్ కి ఓన్లీ 100 వాచ్ అవర్స్ మాత్రమే పెండింగ్ ఉండే. కాకపోతే మనకు తెలియని మిస్టేక్ ఏంటంటే బిగ్ బాస్ వీడియో అప్లోడ్ చేసి తప్పు పని చేసేసిన, లేకపోతే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుండే. బైసాబ్ ఇవాళ మీరు అందరు చూస్తారు కదా ఫేమ్ ఉన్న వ్యక్తుల వీడియో, ఆ ఫేమ్ ఉన్న వ్యక్తులల్లా ఇవాళ మనది కూడా ఒక టాప్ లో ఉంటుండే. అర్థమవుతుందా? సో అందరికి ఏం చెప్తున్నా అంటే ఫేమ్ ఉన్న వ్యక్తుల వీడియోలే కాకుండా ఇట్లాంటి నాలాంటి నార్మల్ చిన్న చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూస్తే మీకు ఏందనేది అర్థమవుతుంది. నా ఛానల్లో నేను పోతరాజేశం వేస్తా, అమ్మవారికి నేను ఒక తమ్మునిగా పోతరాజేశం వేస్తా. నా ఇంటర్వ్యూస్ ఉంటాయి, నా పోతరాజు వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి. సో అట్లాంటి వీడియోస్ కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ని కూడా కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి. సో వెబ్ సిరీస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. సో వెబ్ సిరీస్ ఏంది? శివగాడి అమెరికా యాత్ర. సో ఇది వ్లాగింగ్ కాదు, నేను వెళ్ళే వీడియో కాదు, ఇది ఒక టూర్ కూడా కాదు. సో ఈ వెబ్ సిరీస్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ 10th అయిపోయినాక ఆయన పడే కష్టాలు, 10th అయిపోయినాక ఒక కామన్ మ్యాన్. సో ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, దీంట్లో హీరో ఎవరు అని మీరు అనుకోవచ్చు. సో అబ్సల్యూట్లీ మన వీడియోలో మనమే హీరో. ఎవరికి మనం హీరో గెటప్ ఇయ్యం, ఎవరికి గివ్ అప్ ఇయ్యం. ఎందుకంటే మనం పడిన కష్టంకి ఫలితం ఇంకోనికి ఎందుకు పోవాలా? ఇవాళ రేపు ఎవరు స్వార్థం ఆడే చూసుకుంటుండు. ఎందుకంటే చెప్తున్నా కదా, నాకు ఆపద వచ్చినప్పుడు మీరు చూస్తూనే ఉంటారు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లల్లా ఏదైనా హెల్పింగ్ కావాలంటే చెప్పండి, డమ్ చేయండి, హెల్ప్ చేస్తాం, అది చేస్తాం అంటారు. ఒక టైంలో నా కొడుకు కూడా ఊపిరి అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిన రోజు మంచి యూట్యూబర్స్ కి కాల్ చేసిన భయ్యా, మంచి యూట్యూబర్స్ కి కాల్ చేసిన. కానీ నాకు వచ్చిన రెస్పాన్స్, మీ హాస్పిటల్ అయిన ప్రతి ఒక్క పేపర్స్, రిసిప్ట్స్ ఉంటాయి కదా మనకు, ఎంతెంత పేమెంట్ చేసినాం అవన్నీ పెట్టండి మాకు అని చెప్పారు. వాట్సాప్ చేసిన, మార్నింగ్ వచ్చి మీకు పేమెంట్, మీకు అమౌంట్ హెల్ప్ చేస్తాం అని చెప్పారు. ఇక వాళ్ళ పేర్లు అయితే దియా, ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళు చూడాలి 100%. సో పేర్లు అయితే నేను దియా, ఇక చేసినోనికైతే తెలిసి ఉండాలా. ఇక చేతగాని మాటలు అయితే మాట్లాడద్దు బై. వస్తారని మార్నింగ్ వరకు వెయిట్ చేసిన, డిశ్చార్జ్ చేయలే, ఫోన్లు చేసి ఇక ఫోన్లు లిఫ్ట్ చేయలేరు మార్నింగ్ నుండి. సో చాలా అంటే చాలా గిల్టీగా అనిపించేసింది. ఓన్లీ వీడియోల వరకు వీళ్ళు రుబాబగిరి మాటలు మాట్లాడతారు, అన్ని చేతగాని మాటలు. నా ముంగట ఉన్న ఇదే మాట మాట్లాడతా. కాదన్నప్పుడు కాదని చెప్పేసాలి, తెల్లారు వచ్చి మేము పైసలు ఇస్తాం, లవడ ఇస్తామని ఎందుకు మాట్లాడాలా? మరి మాట్లాడదు కదా. సో ఇక ఇడిచిపెట్టేశారు ఆ బేకార్ గన్ల గురించి. సో నా వీడియోకి వచ్చేసరికి అయితే నేను బరాబర్ మాట్లాడుతున్నా. సో లాస్ట్ ఇయర్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయితే మాత్రం ఇవాళ ఆ టాప్ కేటగిరీస్ లో నేను కూడా ఉంటుండే. ఎందుకంటే నేను పడే కష్టం అట్లుంటది. రోజుకొక వీడియో 100% నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. నాకుండే ఫాలోయింగ్ నాకు ఉంది బై. ఇవాళ 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 12,000 సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఈ 12,000 సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరో, సో వెరీ గ్లాడ్, థ్యాంక్ఫుల్ టు యూ. సో ఇప్పుడు వెబ్ సిరీస్కి అయితే వెళ్ళిపోదాం. వెబ్ సిరీస్ టాపిక్ శివగాడి అమెరికా యాత్ర. ఈ శివగాడి అమెరికా యాత్ర వెబ్ సిరీస్ లో ఏంటంటే ఒక కామన్ మ్యాన్ 10th అయిపోయినాక, ఇంటర్ అయిపోయినాక జాబ్ చేసుకుంటూ, ఒక కామన్ మ్యాన్ అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పడే కష్టాలు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఈ వీడియో. సో ఈ కామన్ మ్యాన్ లో హీరో ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. అంటే హీరోగా నేనే చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, మంచి జాబ్ చేస్తూ ఉంటాడు.
సో హైదరాబాద్లోనే ఒక మంచి సాఫ్ట్వేర్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. నెలకు 30,000 40,000 జీతం వస్తూ ఉంటుంది. సో ఇట్లా నడిపిస్తున్న తన లైఫ్లో ఎప్పుడో తన చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు కలుస్తాడు అనమాట. తన చిన్ననాటి ఫ్రెండ్ కలిసి అది కూడా సోషల్ మీడియాలో కలుస్తాడు అనమాట. కలిసి మనం ఒక రోజు కలుద్దామా అని ఫ్రెండ్స్ ఇద్దరు గ్యాదర్ అవుతారు, ఇద్దరు కలుసుకుంటారు. సో ఫ్రెండ్ ఒకటి మాట్లాడుకుంటారు, నేను ఒకటి సజెస్ట్ చేయాలన్నారా అని అడుగుతారు హీరోని. హీరో ఏమంటాడు చెప్పురా అని అంటే, కాదురా మన దాంట్లో చదువుకున్నాడు కొందరు అయితే ఎట్లాంటి చదువు లేనివాడు బేకార్గా అందరూ అమెరికాకి పోయి మంచి మంచి జాబులు చేస్తారు. మరి నువ్వు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇంత మంచి చదువుకున్నాడు, అంత మంచి టాలెంట్ ఉన్నవి, నువ్వు ఇంత జీతం ఎత్తుతున్నావు, ఆడికి పోతే ఇంకెక్కువ వస్తుంది కదా. ఒక్కోసారి ఆలోచించు, ఈడుండి తక్కువ జీతాలు వేసే బదులు నీకున్న మల్టీ టాలెంటెడ్కి నువ్వు అమెరికాకి వెళ్ళొచ్చు కదా, యూఎస్ఏ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి నువ్వు జాబ్ చేయొచ్చు కదా అని ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడు అనమాట. సో ఆ ఫ్రెండ్ సజెస్ట్ చేసినప్పుడు ఏమంటాడు అంటే హీరో, అరే అది కాదురా, ఇప్పుడు నేను అమెరికాకు పోతా, ఇక్కడ మా పేరెంట్స్ ఉన్నారు, నేను అమెరికాకు పోతే మా పేరెంట్స్ మంచి చెడులు ఎవరు చూడాలరా, ఇక్కడనే ఉండి నాకు వచ్చిన జీతంలో మా పేరెంట్స్ ని సంతోషంగా చూసుకుంటా అని ఈ హీరో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తాడు. అది కూడా కరెక్టే రా, కాకపోతే ఇక్కడ నీకు 20-30 జీతం వస్తుంది. అదే యూఎస్ఏ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినావు అనుకో, నీ తల్లిదండ్రులు ఆశించినట్టు నువ్వు ఒక మంచి ఇల్లు కట్టచ్చు, నువ్వు వెల్ సెటిల్ లైఫ్ కావచ్చు, నీకు ఒక మంచి పిల్ల దొరుకుతుంది, ఏడి పోయినా నీకు ప్రజల్లో మర్యాద ఉంటుంది. అంటే అది కూడా కరెక్టే, కానీ నా తల్లిదండ్రులు ఇడిచిపెట్టి నాకు గోబుది కాదురా, ఏదున్నా ఈడున్నా తక్కువ జీతంలో నేను ఇదే డ్యూటీ చేసుకుంటా బతుకుతా, ఇక నువ్వు నాతో ఏం మాట్లాడక, నువ్వు ఈ టాపిక్ గురించి మాట్లాడతాను, నేను వెళ్ళిపోతాను హీరో అంటాడు. సో ఇదే అనమాట. దాని తర్వాత వచ్చే లైఫ్ ఏంటంటే ఇంటికి పోతాడు. ఇంటికి పోయినాక వాళ్ళ మమ్మీని అడుగుతాడు. మమ్మీ ఆలోచించుకుంటాడు అనమాట హీరో ఆలోచించుకుంటాడు, అరే అవును నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది కరెక్టే కదా, నేను యూఎస్ఏకి వెళ్ళి మంచి మంచి జాబ్ చేసుకుంటే నేను కూడా ఒక స్థాయికి ఎదుగుతా కదా అని హీరో కూడా ఆలోచించుకొని వాళ్ళ మమ్మీని అంటాడు అనమాట. వెళ్ళినాక బయట తినేస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ బయట రెస్టారెంట్లో తింటారు, ఇంటికి పోతారు. ఇంటికి పోయినాక వాళ్ళ మమ్మీని కూడా సజెస్ట్ చేస్తాడు అనమాట. మమ్మీ ఇట్లా నేను బయట దేశాలకు పోయి నేను చదువుకుంటే ఎట్లుంటుంది, బయట దేశాలకు పోయి జాబ్ చేసా అంటే ఎట్లుంటుంది మమ్మీ, అది ఇదని అడుగుతా. మమ్మీ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఏడివైనా నువ్వు మంచిగా ఉండాలా, మంచిగా జాబ్ చేసుకొని మంచిగా ఉండాలని వాళ్ళ మమ్మీ సజెస్ట్ చేస్తుంది అనమాట. సో తర్వాత నైట్ పడుకొని హీరో ఆలోచించుకుంటూ ఆయన రియలైజ్ అవుతాడు అనమాట. అరే అవును నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది కరెక్టే కదా, నేను వాని మీద అనవసరంగా సీరియస్ అయినా, కానీ అదే ఇక్కడ ఉండి నేను జాబ్ చేసుకుంటే మంచి పైసలు సంపాదించవచ్చు కదా, యూఎస్ఏకి వెళ్ళి మంచి పైసలు సంపాదించుకోవచ్చు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడి మంచి ఇల్లు కట్టచ్చు, నేను చేసుకున్న పిల్లనైనా సరే వాళ్ళ ఇంట్లో ఒక మర్యాద ఉంటుంది, ఏదైనా ఒక వెల్ సెటిల్ లైఫ్ కావాలి, కరెక్టే కదా అని ఆలోచించుకుంటూ ఉన్న లైఫ్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది. సో ఈ వీడియో ఏంది అనేది ఫస్ట్ అయితే నేను ప్రోమోని అయితే తీస్తాను అనమాట 100%. సో ఈ వీడియోని అయితే వచ్చేస్తుంది. ఈ ప్రోమో ఈ డిసెంబర్ లేదా జనవరిలో 100% ఈ శివగాడి అమెరికా యాత్ర ప్రోమో అనేది రిలీజ్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు స్టోరీ రైటర్ మై ఫ్రెండ్ అవినాష్. సో అతనే స్టోరీ రైటర్ అనమాట, నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఈ స్టోరీ మొత్తం అతనే రాయడం జరుగుతుంది. సో దీనికి మళ్ళీ ఇంకొకటి మీకు కలగచ్చు, అన్న ఖర్చు ఎంత అవుతుంది అన్న, ఎన్ని పైసలు అవుతున్నాయి, ఎంత ఖర్చు అవుతున్నాయి అన్న అంటే, పైసలు ఎంత అవుతాయి అనేది ఏం లేదు బాయ్. పోనీ ఒకవేళ మనం కెమెరామ్యాన్ని మాట్లాడుకొని కెమెరాలు చేసుకోవడానికి అయితే 100% మనకు పైసలు ఖర్చు అవుతుండే. సో నాకు కెమెరా ఉంది కాబట్టి ఇది ఒక బెనిఫిట్ నాకు. నా కెమెరాలో నేనే వీడియో తీసుకుంటా. నేను సొంతంగా నేను ఒక కెమెరా కొనుక్కున్నా, కెనాన్ 200D మార్క్. సో స్లో మోషన్ ఒక్కట్లేదు, ప్రతి ఒక్క ఏమంటారు ఫ్యూచర్స్ దాంట్లో ఉన్నాయన్నమాట. సో స్లో మోషన్ అనేది నేను ఎడిటింగ్లో చేసుకుంటా. నేను నా ఓన్ ఎడిటింగ్ అది, ఎడిటర్కి కూడా నేను ఇంకో చాయిస్ ఇయ్యా, ఎందుకంటే మనం వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎడిటింగ్ ఆల్సో. సో నా వీడియోస్ నేనే ఎడిటింగ్ చేసుకుంటా. ఒకరికైతే నేను ఆప్షన్ ఇయ్యా, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతున్నా. ఒక మెట్టు ఎక్కగానే నేను లక్ష్యాలు పెట్టి మళ్ళీ కింద పడిపోయినా అనుకో, మళ్ళీ గివప్ ఇవ్వాలంటే మన లక్ష్యాలు పోతే మన వెనకాలకెళ్ళి మనకి ఇచ్చేటోడు ఎవడు లేడు, మనకు బ్యాక్ సపోర్ట్. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక స్థాయికి ఎదగాలనేదే నా ఆలోచన. సో గాయస్, ప్రోమోనైతే శివగాడి అమెరికా యాత్ర త్వరలో రాబోతుంది. ప్రోమో ఏడిసినాక సో ఈ అందరూ ఆదరించాలి నా ఛానల్ని. సో ఫేమ్ ఉన్న వ్యక్తుల ఛానల్సే కాకుండా ఇట్లాంటి మాలాంటి నార్మల్ వ్యక్తుల ఛానల్స్ కూడా మీరు అందరు చూడాలి, ఆదరించాలి, లైక్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి నా వీడియో లింక్స్ నేను షేర్ చేస్తూనే ఉన్నా. కొందరు చూసలేరు, స్కిప్ చేసేస్తారు. సో స్కిప్ చేయకండి గైస్, లింక్ మీద క్లిక్ చేసి మిమ్మల్ని నేను డబ్బులు అడుగుతలేను. సో లింక్ మీద క్లిక్ చేసి నా వీడియోస్ చూడండి. మీరు ఏంటంటే హెల్పింగ్ చేస్తున్న వీడియోస్ చూస్తారు, అబ్సల్యూట్లీ హెల్పింగ్ చేస్తున్న వీడియోస్ చూడొచ్చు, దానిలో తప్పు లేదు. వాళ్ళు హెల్పింగ్ చేయడానికి కారణం ఎవరు? సబ్స్క్రైబర్స్, అది మీరే.
యాజ్ అ రిజల్ట్ ఇవాళ నేను కూడా అట్లా హెల్పింగ్ చేసే వీడియోస్ నేను చూస్తా. స్కిప్ చేయకపోవడం వల్ల మనం చూసే వీడియోస్ త్రూ వాళ్ళకు రెవెన్యూషన్ అనేది వస్తుంది. దానికి ఎవరు గ్రేట్గా చెప్పుకోవాలి. రెవెన్యూ వస్తుందంటే దానికి కారణం సబ్స్క్రైబర్స్ లేనిది, సబ్స్క్రైబర్స్ వాచ్ టైం లేనిది, లైక్స్ లేనిది, షేర్స్ లేనిది, వాళ్ళ వీడియోస్ చూడండి వాళ్ళకి ఆ రెవెన్యూ రాదు, వాచ్ అవర్స్ రాదు, వాళ్ళంతా గెయిన్ చేయరు. సో అట్లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తులను కూడా సపోర్ట్ చేయండి. కానీ నాలాంటి నార్మల్ కామన్ పీపుల్ని కూడా సపోర్ట్ చేయండి, గివ్ అప్ ఇవ్వండి. నేను కూడా 100% గివ్ అప్ ఇస్తా. నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా, ఏంటంటే కొందరు నా వీడియోస్ చూసి స్కిప్ చేసేస్తూ ఉండరు. సో దాని ద్వారా నాకు ఏంటంటే వాచ్ అవర్స్ అనేవి రావట్లేదు అనమాట. సో అలా చేయకుండా ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసి మీకు చూడడం ఇష్టం లేకపోయినా ఆ వీడియోని ఆన్ చేసి ఒక సెల్ఫ్ లోనో లేకపోతే ఎక్కడన్నా పెట్టేసేయండి. వీడియో ఎండ్ అయ్యే వరకు పెట్టేసేయండి. ఏంటంటే దాని త్రూ నాకైతే వాచ్ అవర్స్ ఏదైతే మీకు చెప్పినా చూడండి 4000 వాచ్ అవర్స్. ప్రతి ఒక్క యూట్యూబర్ కి 4000 వాచ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే ఒక యూట్యూబర్ పడే కష్టానికి ఫలితం దొరికిందని అర్థమవుతుందా? ఒక యూట్యూబర్ కి పడే కష్టానికి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే అతను పడే కష్టానికి దొరికిన ఫలితం. సో లాస్ట్ ఇయరే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుండే. సో తెలియకుండా బిగ్ బాస్ వీడియో అప్లోడ్ చేసి నా ఛానల్ కి స్ట్రైక్ పడ్డది అనమాట. సో అయినా నా ఛానల్ కి స్ట్రైక్ పడ్డది, నేను పోనీలే అని ఇడిచిపెట్టలే. గివ్ అప్ అయితే ఇచ్చేస్తాం, మనం తెలుసు కదా బరాబర్ మనం సైకో కొడుకోలం. గివ్ అప్ అయితే 100% ఇచ్చేస్తాం. సో మళ్ళీ ఇంకొకటి యూట్యూబ్ కొత్త అప్డేట్ వచ్చిందనమాట. ఆ యూట్యూబ్ అప్డేట్ ఏంటంటే ఒకప్పుడు యూట్యూబ్ లా ఎట్లుంటుండేనంటే ఎన్ని ఇయర్స్ మనం కష్టపడి వీడియోస్ తీసినా దాంట్లో వచ్చిన వాచ్ అవర్స్ ఏవైతుంటాయో ఆ పర్మనెంట్ అట్లనే ఉండిపోతుండే అనమాట. అవి మనం వీడియోస్ చేస్తున్న కొద్దీ వాచ్ అవర్స్ యాడ్ అయితేనే ఉంటాయి కానీ మైనస్ కాకపోతుండే. కానీ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్కి వచ్చిన అప్డేట్ ఏందో తెలుసా? యూట్యూబ్ కొత్తగా అప్డేట్ ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా మంది యూట్యూబ్స్ మీద, ఇన్స్టాగ్రామ్స్ మీద, సోషల్ మీడియా మీద చాలా మంది ఆధారపడతారు కాబట్టి సో వాళ్ళు కూడా తెలివితో ఏం చేసారంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లయితే మనకు స్పాట్స్ ఇస్తాడో గేమ్స్, మన యూట్యూబర్ పైన నుంచి కూడా వాళ్ళు మనకు స్పాట్స్ ఇచ్చారు. ఏం తెలుసా? మీరు ఏమన్నా కష్టపడండి, మీకు 12 months మేము ఇస్తాం. ఇది యూఎస్ఏ నుండి మనకు ఒక అప్డేట్. మనకు యూట్యూబ్ కి అమౌంట్ రావాలంటే మనకి యూఎస్ఏ డాలర్స్ రూపంలో మనకు ఇండియన్ రూపీస్ లో జనరేట్ అవుతుంది అనమాట. ఇది ఒక అమెరికా వాళ్ళ కంపెనీ అనమాట. ఇది మనం నడిపించే యూట్యూబ్ మీద ట్యాక్స్ కి వాళ్ళు ఇంత కట్ చేసుకుని మిగతా అమౌంట్ ఏముందో వాళ్ళు మనకి ఇస్తారనమాట. సో ఇది మనకు అమౌంట్ యూఎస్ఏ నుండి మనకు ఇండియాకి ఇండియన్ రూపీస్ లో జనరేట్ అయ్యి మన అకౌంట్ లోకి అయితే పడుతుంది. సో ఈ యూఎస్ఏ ట్యాక్స్ సబ్మిషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మనకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మానిటైజేషన్ యాక్సెప్ట్ అయినాక అవుతుంది అనమాట. సో నాకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కూడా నాకు యాక్సెప్ట్ అయిపోయింది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేసిన. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన ఏమేమి కావాలంటే దానికి డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, మన బ్యాంక్ అకౌంట్, మన ఆధార్ కార్డ్, మన ఫోటో, మన ఫేస్ రికగ్నైజేషన్ కూడా తీసుకుంటుంది అనమాట. సో అవన్నీ అయితే నేను ఇచ్చేసిన ట్యాక్స్ రికగ్నైజేషన్. సో ఇప్పుడు మళ్ళీ కొత్త అప్డేట్ వచ్చేసింది. తెలియని వాళ్ళు అయితే వీడియోని చూసి ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో మానిటైజేషన్ అయిన వ్యక్తులు ఈ డిసెంబర్ లో యూఎస్ ట్యాక్స్ సబ్మిట్ చేసిన వాళ్ళది ఈ December 31st వరకు అది మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది, అంటే ఎక్స్పైర్డ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ యూఎస్ ట్యాక్స్ కొత్తగా సబ్మిట్ చేసుకోండి. అది మళ్ళీ ఒక 3 years వరకు అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా ఒక వీడియోని అయితే తీస్తా. ఎలా న్యూ సబ్మిట్ ఫామ్ చేయాలనేది దాని గురించి కూడా నేను ఒక వీడియో తీస్తా, అప్లోడ్ చేస్తా. ప్రతి ఒక్కటి డీటెయిల్ గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ వరీ, ఈ December 31st అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట మన యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకునేటోళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం ఇది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు అది మీరు న్యూ ఫామ్ సబ్మిట్ చేసుకోకపోతే ఈ మంత్ లో వచ్చిన రెవెన్యూ ఏది ఉన్నా సరే మీకు రాదు. న్యూ ఫామ్ సబ్మిట్ చేసుకుంటేనే ఈ December లో మనం పడిన కష్టం జనవరిలో వస్తుంది. ఇప్పుడు మనం ఆ న్యూ ఫామ్ చేసుకోకపోతే, న్యూ ఫామ్ సబ్మిట్ చేయకపోతే నెక్స్ట్ మంత్ మీకు మనీ జనరేట్ అవ్వదు. సో ముందే చెప్తున్నా. సో తెలిసిన వాళ్ళు ఉంటే తొందరగా న్యూ ఫామ్ సబ్మిట్ చేసుకోండి. దీని గురించి టోటల్ గా అయితే నేను వీడియో ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ గా మీకు చేస్తా. సో గాయస్ వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి మీకు అందరికి డౌట్ రావచ్చు, అన్న ఎన్నో ఇయర్స్ అవుతుంది నువ్వు కష్టపడి ఇంకా ఛానల్ మానిటైజేషన్ కాలేదా?
సో మీ అందరి డౌట్స్ కి నేను ఇప్పుడే క్లారిఫై ఇచ్చేస్తున్నా. నా ఛానల్ లాస్ట్ ఇయరే 3,900 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4,000 వాచ్ అవర్స్ లిమిట్ ఇస్తుంది అనమాట మనకు యూట్యూబ్. సో 3,900 కంప్లీట్ అయిపోయింది. నేను యూట్యూబ్ లో మన బిగ్ బాస్ వీడియో అప్లోడ్ చేసిన కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయిందనమాట. సో ఆటోమేటిక్లీ ఒక 2 or 3 వీక్స్ ఆఫ్టర్ నాకు ఛానల్ కి స్ట్రైక్ పడ్డది. సో వచ్చిన వాచ్ అవర్స్ అంతా వెళ్ళిపోయింది. సో అట్లా వెళ్ళిపోయినాకనన్నా సరే నాకు 2,500 అయితే ఉండే. నేను పడ్డ కష్టంతో ఈ బిగ్ బాస్ తోటి వచ్చిందంటే మనకు ఇవి 9 ఇవి 4 మొత్తం 1,300 వాచ్ అవర్స్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో ఆ వీడియో అనేది వాళ్ళు డిలీట్ చేసేసారు. సో వచ్చిన వాచ్ అవర్స్ పోయినాయి, సబ్స్క్రైబర్స్ పోయినాయి. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ గివ్ అప్ ఇస్తూనే ఉన్నా. సో మళ్ళీ ఏమైపోయిందంటే జూన్ రాగానే నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది. ఏంటంటే యూట్యూబ్ నుండి కొత్త అప్డేట్ వచ్చింది. ఏం కష్టపడ్డా 12 months లో కష్టపడాలి అంటే జూన్ టు జూన్ లేదంటే మార్చ్ టు మార్చ్. మనకు ఎప్పుడైతే మెయిల్ అప్డేట్ అని వస్తుందో ఆ మంత్ నుండి ఉంటుందన్నమాట. మనకు మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ త్రూ మనము కన్ఫర్మ్ అయిపోవాలా. ఈ మంత్ నుండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ వరకు మనకి గ్యాప్. మనం ఈ మంత్ నుండి ఆ మంత్ వరకు ఓన్లీ 1 year లో మనం కష్టపడి ఆ 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలా. ఒకప్పుడు ఎట్లుండేనంటే మనం ఎన్ని వాచ్ అవర్స్ గెయిన్ చేసినా మైనస్ కాకపోతుండే, అవి అట్లనే ఉంటుండే. మనం చేసిన వీడియోస్ బట్టి వాచ్ అవర్స్ యాడ్ అవుతూనే ఉంటుండే కానీ మైనస్ కాకపోతుండే. కానీ ఈ కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి ఏం కష్టపడ్డా 1 year లో కష్టపడాలి. కాబట్టి నేను అందుకే ఈ ఇయర్ నాన్ స్టాప్ గా 1 day కి 2 days కి వీడియోస్ వేస్తూనే ఉన్నా. కొందరు చూసలేరు. సో మీ అందరికి చెప్తున్నా, కొద్దిగా ఆ వీడియోస్ ని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోని చూడడం ఇష్టం లేకపోయినా కొద్దిగా వీడియోని స్టార్ట్ చేసి లాస్ట్ వరకు చూడండి. పక్కకన్నా పెట్టేసండి వీడియో ఎండ్ అయ్యే వరకు. సో దాని త్రూ నాకు ఒక వాచ్ అవర్స్ అయితే వస్తుంది అనమాట. చాలా మందికి ఇంకొకటి ఏంటంటే హెల్పింగ్ వీడియోస్ చూస్తారు. బై నేను ఒకటి చెప్తున్నా, హెల్పింగ్ వీడియోస్ చూడండి. నేను కూడా చెప్తున్నా కదా, రేపు నా ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా 100% నేను కూడా 100 to 200% నేను కూడా హెల్పింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తా. మీరు చూడండి వాచ్ అవర్స్ అనేది నేను ఎట్లా స్టార్ట్ చేయాలా చెప్తున్నా. మీరు చూడండి స్టార్ట్ చేయండి, నేనైతే ఏం చేయలేను. మీరు చూసి నన్ను ఆదరించి మీకు వీడియో చూడడం ఇష్టం లేకపోయినా జస్ట్ వీడియో ఆన్ చేసి ఫోన్ పక్కకు పెట్టేసిన దాని త్రూ నాకైతే వాచ్ అవర్స్ గెయిన్ అవుతుంది అనమాట. వాచ్ అవర్స్ గెయిన్ అయితే ఏంటంటే నా ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ అయిపోతుంది. 4,000 కంప్లీట్ అయిపోతే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి నాకు బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది అనమాట. మన యూట్యూబ్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. బ్యాంక్ అకౌంట్ ఇవ్వగానే మళ్ళీ వాళ్ళు ఇంకో టార్గెట్ ఇస్తారు. ఈ 4,000 వాచ్ అవర్స్ టార్గెట్ కాకుండా ఈ మానిటైజేషన్ అనేది ఇంకో టార్గెట్ ఇస్తారు. $100 కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇస్తారు. అవి ఎట్లా అంటే ఇయర్లీగా ఇట్లా మైనస్ కావు కానీ మనం వీడియోస్ చేస్తున్న కొద్దీ వచ్చే రెవెన్యూ అంతా $100 కంప్లీట్ కావాలి. $100 కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అడుగుతారు. అవి మనం సబ్మిట్ చేసినాక $100 అయిపోయినాక అప్పుడు మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అది ఏం లేదు, నేను $100 అనేది ఈజీగా కంప్లీట్ చేసుకుంటా. కానీ ఈ 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆ 4,000 వాచ్ అవర్స్ అనేది నాకు రావడం జరుగుతుంది. సో గాయస్ ఇక మళ్ళీ లేట్ ఎందుకు చేస్తారు. సో ఆల్మోస్ట్ 18 seconds అయిపోయింది. 20 minutes వీడియోని అయితే నేను 100% చేస్తాను. ఎందుకంటే ఇలా లాంగ్ వీడియోస్ చేస్తేనే వాచ్ అవర్స్ అనేది మనం తొందరగా గెయిన్ అవుతాం అనమాట. సో 6 minutes 7 minutes చేస్తే మనకు వాచ్ అవర్స్ అంత గెయిన్ కాలేము, అంత రావు కూడా. సో ఈ వెబ్ సిరీస్ అయితే అప్కమింగ్ డిసెంబర్ లేదా జనవరిలోనైతే వెబ్ సిరీస్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట. ప్రోమోన్ అయితే ఈ డిసెంబర్ లోనే తీయాలని నేను ఫిక్స్ అయినా. సో మాన్సూన్ వెదర్ వచ్చేసి బాగలేదు. సో ఈ వెబ్ సిరీస్ తీయాలంటే మంచిగా ఎండ ఉండాలి, క్లైమేట్ కూడా బాగుండాలి. సో అందుకనే నేను డిలే అవుతున్నా. ఇంకొకటి, ఈ వెబ్ సిరీస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ కి డమ్ చేయండి. 100% నేను మిమ్మల్ని తీసుకుంటా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ రూపీ ఆఫ్ కాస్ట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెబ్ సిరీస్ లో పాల్గొనాలని, సో 100% మీరు రావచ్చు, ఈ వెబ్ సిరీస్ లో జాయిన్ అవ్వచ్చు వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ, వితౌట్ గివింగ్ సింగిల్ రూపీ టు మీ. మీరు ఈ వెబ్ సిరీస్ లో రావచ్చు. అండ్ మెథడ్, మీరు ఫ్యూచర్ లో పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్స్ ని కూడా నేను 100% సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నేను చెప్తున్నా, నా యూట్యూబ్ ఛానల్ కోసం మంచి యూట్యూబర్లు నేను అడిగిన, భయ్యా నా ఛానల్ ని సపోర్ట్ చేయండి అన్న, నా ఛానల్ ని జర ప్రమోట్ చేయండి అన్న, నా ఛానల్ గురించి వీడియోలు చేయండి అన్న, జర ఇట్లా చేయండి అనేది ఎవరు వేయలే, అందరూ చెప్తున్నది. అందుకే మన కాళ్ళ మీద నిలబడాలా. కానీ నా వెబ్ సిరీస్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. 100% మీ యూట్యూబ్ ఛానల్స్ కి కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ నాకు తోచిన సాయం అయితే 100% చేపిస్తా. మీ ఛానల్ కి సపోర్ట్ చేసే విధంగా 100% నేను మీకు తోడుంటా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి డమ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8465991353 8465991353. ఇది నా వాట్సాప్ నెంబర్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి డమ్ చేయండి. నా వెబ్ సిరీస్ లోకి వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రండి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. దీని తర్వాత ఇంకొక షార్ట్ ఫిలిం కూడా వస్తుంది అనమాట. సో ఇది అందరికి మెయిన్ గా ఈ షార్ట్ ఫిలిం వచ్చేసి ఏంటంటే మన లేడీస్ గురించి అనమాట. లేడీస్ కి ప్రొటెక్షన్ ఎట్లా. సో దీని టైటిల్ వచ్చేసి ఏం తెలుసా, నేను ఒక పోతరాజేశం వేసా కాబట్టి లేడీస్ కి ప్రొటెక్షన్ గా టైటిలే పవర్ ఆఫ్ పోతరాజు.
ఒక లేడీస్ కి ప్రొటెక్షన్, అమ్మవారికి ఒక పోతరాజు ప్రొటెక్షన్ కాకుండా లేడీస్ కి కూడా పోతరాజు పిలిస్తే వస్తాడు అనేది ఈ సినిమా టైటిల్ అండ్ షార్ట్ ఫిలిం కూడా. సో ఇది ఎపిసోడ్స్ లాగా ఉండదు అనమాట, సింగిల్ టేక్ ఉంటుంది షార్ట్ ఫిలిం. నియర్లీ 10 to 15 minutes 20 minutes షార్ట్ ఫిలిం ఇది. సో అలా అయితే మెయిన్ గా లేడీస్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో. సో లేడీస్ అమ్మవారిని కోరుకుంటే అమ్మవారి పోతరాజుని పంపిస్తుంది. సో పోతరాజు ఈజ్ ఓన్లీ పోతరాజు ఓన్లీ ఏమంటారు అమ్మవారికి రక్షకుడు కాదు, ప్రతి ఒక్క లేడీకి కూడా పోతరాజు రక్షకుడు అనేది ఈ షార్ట్ ఫిలిం లో బేసిస్ అనమాట. సో అప్కమింగ్ షార్ట్ ఫిలిం కూడా ఇది అయిపోగానే 5 episodes అయిపోగానే నెక్స్ట్ ఆ షార్ట్ ఫిలిం కి అయితే జంప్ అవుతా. పవర్ ఆఫ్ పోతరాజు అనమాట ఆ షార్ట్ ఫిలిం టైటిల్ వచ్చేసి. 100% దాన్ని కూడా గివ్ అప్ ఇచ్చేసా. సో గాయస్ ఈ శివగాడి అమెరికా యాత్ర షార్ట్ ఫిలిం అయితే జర గివ్ అప్ ఇచ్చేసేయండి. సో అంటిల్ దెన్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో స్టే ఆన్ ట్యూన్. యస్ లవింగ్లీ పోతరాజు శివ నాచారం. సో కీప్ లవింగ్ గాయస్. సో bye bye.